సో ఈ వీడియోలో ఏంటి అంటే ఫ్లైట్ టికెట్ అనేది మీకు ఎలా బుక్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను అనమాట. సో ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసినట్లయితే మీకు 2 విషయాలు అర్థమవుద్ది. ఫస్ట్‌ది ఏంటంటే మీరు ఫ్లైట్ టికెట్ అనేది కాస్ట్ ఎఫెక్టివ్ అంటే డబ్బులు తగ్గాలి బట్ టైం పెరిగినా పర్లేదు అంటే ఎలా చూసుకోవాలి అండ్ ఏ వెబ్‌సైట్‌లోకి వెళ్ళాలి అనేది నేను మీకు చూపిస్తా. యాజ్ వెల్ యాస్ డబ్బులు కొంచెం పెరిగినా పర్లేదు బ్రో బట్ నాకైతే తొందరగా వెళ్ళిపోవాలి అండ్ జర్నీ అయితే కొంచెం పీస్‌ఫుల్‌గా ఉండాలి అంటే మాత్రం నేను మీకు బెస్ట్ వెబ్‌సైట్‌లు అనేది సజెస్ట్ చేస్తాను అనమాట. యాజ్ వెల్ యాస్ చూపిస్తా. సో ఎలా ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ అనేది. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకో చిన్న రిమైండర్ అనమాట. మన ఛానల్‌కి వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసినట్లయితే నాకు మరింత మోటివేషన్ ఉంటుంది. ఇంకా మరింత మంచి వీడియోస్ చేస్తూ మీ ముందుకు రావడానికి అనమాట. అండ్ నేను ఏ కాలేజ్కి అప్లై చేశాను వాటి నుంచి నా అడ్మిషన్స్ రిజెక్టా లేకపోతే యాక్సెప్టెడా అనేది మీరు తెలుసుకోవాలంటే పైన ఐ బటన్లో మీకు వీడియో వస్తుంది అనమాట లింక్. సో అందులోకి వెళ్ళి మీరు తెలుసుకోవచ్చు. ఇంకా వీడియోలోకి వస్తే ఫస్ట్ మనం ఏం తెలుసుకుంటామంటే కాస్ట్ కొంచెం తగ్గించాలి బ్రో, టైం పెరిగినా పర్లేదు బట్ నాకైతే కొంచెం డబ్బులు తగ్గాలి అంటే సో మీకున్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ మీరు ఏదో బ్రౌజర్లోకి వెళ్ళి మీరు ఇంకాంగిటో అనేది ఓపెన్ చేయాలన్నమాట. సో ఇంకాంగిటోలో ఎందుకు బ్రో చూస్తున్నావు అంటే ఫస్ట్ థింగ్ మన ఇంకాంగిటో ఓపెన్ చేయకపోతే మన జనరల్ బ్రౌజర్లో మనం సెర్చ్ చేసుకున్నట్లయితే అది మన గూగుల్ అకౌంట్కి లింక్ అవుద్ది కాబట్టి గూగులోడు ఎప్పుడైనా తెలిసిపోద్ది అనమాట వాడికి ఏమవుతుంది ఎక్కడ ఏమవుతుంది వీడు ఎందుకు ఫ్లైట్లు సెర్చ్ చేస్తున్నాడు ఏ కంట్రీ కానీ. సో వాడు ట్రాక్ చేయడం వల్ల ఆ ఫ్లైట్లు రేట్లు అనేది మనకి ఎక్కువగా చూపిస్తాయి అన్నమాట. సో మనం బుక్ చేసుకునేటప్పుడు మనకి 2,000 to 5,000 అనేది తేడా వస్తుంది. సో ఆ తేడాను మనం తగ్గించడానికి కోసమే మనం ఇంకాంగిటోలో మోడ్లో ఉంటాం అనమాట. సో ఇంకా ఇంకాంగిటోలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సిన వెబ్సైట్ ఏంటంటే గూగుల్ ఫ్లైట్స్ అనమాట. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి ఫస్ట్. సో ఇది కాదు ఇది. సో గూగుల్ ఫ్లైట్స్. సో ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే నేను హైదరాబాద్ అని పెట్టుకున్నా. నెక్స్ట్ ఇక్కడ వన్ వే పెట్టుకోండి. ఇక్కడ ఫర్ సపోజ్ నేనైతే యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాకి వెళ్తున్నాను కాబట్టి నేను అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్స్ అన్ని చూస్ చేసుకుంటే నాకు ఒర్లాండో అనేది కొంచెం మంచిగా అనిపించింది. సో ఒర్లాండో ఎయిర్పోర్ట్ని నేను సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తున్నట్లయితే ఇక్కడ మే నెలలో మనం వెళ్ళిపోతున్నట్లయితే 60K 66 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. అలా చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఆగస్ట్లోకి వచ్చాను చూసారా. మనం జనరల్గా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారైతే 29, 30 ఆ టైం నుంచి ఆగస్ట్ 1 to 2nd వీక్ ఆ టైంలో ఎక్కువ రేట్లు ఉంటాయి చూసుకోండి. సో ఇలా దీన్ని బట్టి మనం ప్రైస్ కంపేర్ చేసుకోండి. ఇక్కడ ఒకసారి 10th అయితే 100K ఉంది. నెక్స్ట్ ఎక్కడో అయితే 1 or 2K ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట 17th. సో ఇక్కడ ఫర్ 100K సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ డన్ కొట్టాం. నెక్స్ట్ సెర్చ్ అనమాట. సో దీన్ని బట్టి మీరు ప్రైజెస్ అనేవి చూసుకోవచ్చు అనమాట. కొంచెం కంపేర్ చేస్తే మిగతా వాటితో అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ కూడా మనం చూసుకోవడానికి చాలా వీలవుద్ది. నెక్స్ట్ ఎన్ని స్టాప్స్ ఇవన్నీ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇది జస్ట్ 1 స్టాప్ బట్ 33 hours అనమాట. ఎమిరేట్స్ ఫ్లైట్ ఉంది. సో ఎస్ దిస్ వన్ ఎస్. సో ఇదనమాట ఎమిరేట్స్ ఫ్లైట్. జస్ట్ మీకు ఇక్కడ నుంచి దుబాయ్. సో దుబాయ్లో 14 hours లే ఓవర్ అనమాట. సో దుబాయ్ నుంచి నెక్స్ట్ డైరెక్ట్గా ఓర్లాండో వెళ్ళిపోతుంది. సో జస్ట్ 1 లే ఓవర్ ఉంది అండ్ 100K అండ్ 33 hours కొంచెం టైం ఎక్కువ అనమాట. సో టైం ఎక్కువైనా పర్లేదు కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్ అని చెప్పాను కదా. సో ద బెస్ట్ అనమాట ఇది ఇలా అయితే. సో నెక్స్ట్ ఇంకోటి కూడా ఉందన్నమాట. ఆ వెబ్సైట్ పేరే స్కై స్కానర్. ఇది మీరు నాకు తెలిసి చాలామంది ఇన్స్టాగ్రామ్ రీల్స్లో వినే ఉంటారు. సో ఎందుకని మంచిదని మళ్ళీ చెప్తాను అనమాట. సో ఈ స్కై స్కానర్ ఏంటి అంటే మనకి స్టాప్స్ అనేవి ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. సో స్టాప్స్ అనేవి ఎక్కువ పెరిగే కొద్దీ మనకి ఎలా అంటే టైం కూడా ఎక్కువ పెరుగుతుంది కదా ఆటోమేటికల్లీ. సేమ్ అగైన్ MCO అంటే ఒర్లాండో అనమాట. సో ఫ్లోరిడా. నెక్స్ట్ డేట్ ఆఫ్ డిపార్చర్ లైక్ ఐల్ గో విత్ ఆగస్ట్. సో ఇక్కడ ఏంటి అంటే రెడ్ వన్ని ఎక్కువ ప్రైజెస్ అయిపోయాయి అన్నట్టుగా. నెక్స్ట్ ఈ గ్రీన్ అనేవి చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ అన్నట్టుగా. నెక్స్ట్ ఆరెంజ్ అనేవి ఎక్కువ. సో నాకు ఓరియంటేషన్ ఇవన్నీ 15th నుంచి మొదలవుతాయి. సో నేను 9th సెలెక్ట్ చేసుకున్నా జనరల్గా. సో అడల్ట్ ఒకడు. సో ఓకే సర్చ్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చీపెస్ట్ $1,145 అనమాట. సో $1,145 అంటే ఏది వస్తుంది మనకి టర్కిష్ ఎయిర్లైన్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు మై ట్రిప్ ఆర్ సంథింగ్ ఇంకేవో రకరకాల వెబ్సైట్లు ఇచ్చాడు. అక్కడ నుంచి ఏదైనా బుక్ చేసుకోవచ్చు అనమాట. మై ట్రిప్ యాజ్ వెల్ యాజ్ ఫ్లైట్ నెట్వర్క్ అని ఇలా చాలా ఇచ్చాడు. సో అందులో ఏమైనా బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ 3 స్టాప్స్ అయితే ఇచ్చాడు అనమాట. సో 3 స్టాప్స్లో ఫస్ట్ది ఏంటి అంటే బొంబే.
చూడండి హైదరాబాద్ టు బొంబాయి, నెక్స్ట్ బొంబాయి నుంచి ఇస్తాన్బుల్, ఇస్తాన్బుల్ నుంచి అట్లాంటా, నెక్స్ట్ అట్లాంటా నుంచి ఒర్లాండో అనమాట. సో జర్నీ డ్యూరేషన్ 33 అవర్స్ అనమాట. సో ఇలా అయితే మనకి మొత్తం తీరిపోద్ది అనమాట ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఇన్ని అయితే మాత్రం. నెక్స్ట్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్ అంట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లైట్లో చెక్ ఇన్ చేసుకొని ఇవన్నీ మనం చేసుకొని ఉండాలి. నెక్స్ట్ ఒకవేళ బ్యాగ్స్ ఇందులో మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఇన్ని కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్నాయి కదా. సో దాదాపు 3 స్టాప్స్ అంటే మనకి ఒక 4 ఫ్లైట్స్ ఆర్ ప్లస్ 5 ఫ్లైట్స్ అని ఉంటాయి, మనం మారాల్సి ఉంటుంది. సో అందులో ఏ ఒక్క ఫ్లైట్ అయినా క్యాన్సిల్ అయిపోతే మిగతావన్నీ కూడా క్యాన్సిల్ అయిపోద్ది. నెక్స్ట్ ఇందులో ఎక్కడైనా లగేజ్ కానీ మిస్ అయిందా ఇంకా నరకం అన్నమాట. సో ఎందుకంటే నేను ఆల్రెడీ నాకు ఒకసారి ఫ్లైట్లో లగేజ్ అనేది నా లగేజ్ ఇంకోళ్ళు పట్టుకెళ్ళిపోయారనమాట. అప్పుడు నేను చూసిన నరకం లైక్ అది మేము బెంగళూరులో అయ్యింది కాబట్టి రాత్రి ట్రాక్ చేసి ఇంకేం పట్టుకున్నాం. ఇక్కడ అలా ఉండదు కదా. కనెక్టింగ్ ఫ్లైట్లు అంటే దాదాపు మనకు 2 అవర్స్ ఎంతో టైం ఉంటుంది, అందులో చెక్ ఇన్ అవ్వాలి, బ్యాగ్ తీసుకోవాలి, అన్నీ ఉంటాయి. సో ఈ లోపు ఇంకా ఎవరైనా వెళ్ళిపోయి ఉంటే ఇంకా మనం దరిద్రం ఇంకేం చేసుకోలేమన్నమాట. అది ఫస్ట్ థింగ్. సో ఇదంతా ఓకే. సో ఇప్పుడు మీకు అంతా మనం ఎలా అంటే డబ్బులు తగ్గాలి అంటే, ఇప్పుడు డబ్బులు కొంచెం పెరిగినా పర్లేదు బ్రో, మనకి మంచి లగ్జరీగా వెళ్ళాలి అని అంటే మాత్రం మీకు ఒకటి చూపిస్తాను అనమాట, ఎమిరేట్స్ తోడితే. సో ఇందులో మనం ఏం చేయాల్సిందంటే ఫస్ట్ ఫ్లై దుబాయ్ స్కై వార్డ్స్ అనమాట. సో మీకోసం ఇక్కడ టైప్ చేస్తా, స్కై వార్డ్స్ టైప్ చేయండి. సో ఇక్కడ మీరు టైప్ చేసినట్లయితే జస్ట్ ఫస్ట్ వెబ్సైట్ అలా వెళ్ళిపోండి అనమాట. సో ఫస్ట్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ జాయిన్ నౌ మెంబర్ లాగిన్ ఉంటుంది. సో ఈ వెబ్సైట్ బేసికల్లీ ఏంటి అంటే ఎమిరేట్స్లో మనం ట్రావెల్ చేసేటప్పుడు ఫస్ట్ ఆ ఎమిరేట్స్ యొక్క ఫ్రీగా మైల్స్ ఇస్తాడనమాట. ఎమిరేట్స్ అయినా కాదు ఏదైనా ఇస్తాడు. సో ఆ మైల్స్ అకౌంట్ మనం రిజిస్టర్ అవుతున్నట్టుగా దుబాయ్కి. సో జాయిన్ నౌ కొడతావు, జాయిన్ నౌ. సో మీరు ఫస్ట్ టైం కానీ జాయిన్ అయితే ఇలా వస్తుంది అనమాట. సో ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇది ఆప్షనల్ అనమాట, ఇది వదిలేయండి. టైటిల్ దగ్గర మీరు పెట్టేసుకోండి మిస్టరా సంథింగ్ ఏదో అని. నెక్స్ట్ పేరు అయితే ఏదో ఇచ్చుకోండి మీది. సో నేనైతే డమ్మీ నేమ్ ఇచ్చాను. నెక్స్ట్ ఫెబ్, నెక్స్ట్ డేట్ దగ్గర ఏదో డేట్ సంథింగ్ అలా ఇచ్చుకోండి. కంట్రీ అనేది రెసిడెన్స్ మన ఇండియా. సో ఇవన్నీ అయితే మాత్రం మీరైతే మీ అఫీషియల్లో పెట్టాల్సింది. నేనేదో మామూలుగా పెడుతున్నాను అనమాట, డమ్మీ డేటా. నెక్స్ట్ మొబైల్ నెంబర్ కూడా ఇది పక్కా అనమాట, ఇది డమ్మీ మొబైల్ డేటా, ఇది డమ్మీ మొబైల్ నెంబర్ అనమాట. సో మీరైతే మాత్రం మీ ఒరిజినల్గా ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 2 సైన్అప్ బటన్లు ఉంటాయి కదా, అవైతే మనం క్లిక్ చేయాల్సిన అవసరం లేదు, అది వాడు సెల్ఫ్ ప్రమోషన్ అనమాట, తొక్క మనకేం అవసరం లేదు. నెక్స్ట్ ఒక పాస్వర్డ్ పెట్టేసుకోండి. ఈ పాస్వర్డ్ ఎలా ఉండాలంటే క్యాప్స్, స్మాల్ లెటర్స్, ఒక స్పెషల్ క్యారెక్టర్, నెక్స్ట్ 8 మినిమము, నెక్స్ట్ ఒక డిజిట్ ఉండాలి. సో ఇక్కడ ఎంటర్ ఇన్వైట్ కోడ్ ఉంది కదా. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు క్యాప్స్లో పెట్టి ఫ్లై దుబాయ్ అని టైప్ చేయండి. ఓకే, ఇది చేసిన తర్వాత క్రియేట్ అకౌంట్. సో ఎంతసేపు పడుతుంది, మేబీ సైట్ స్లోగా ఉన్నట్టుంది. సో ఎలా వచ్చింది కదా. ఓకే, సో నేను ఫ్లై దుబాయ్ అని టైప్ చేయడం వల్ల మనకి 2000 మైల్స్ సైన్అప్ బోనస్ కింద ఇచ్చిందనమాట. సో ఆబ్వియస్లీ ఇది జనరల్గా మన కూపన్ కోడ్ కానీ అప్లై చేయకపోతే మనకి ఇది రాదనమాట. సో ఇది అయిపోయింది కదా. సో డైరెక్ట్గా నెక్స్ట్ ఏం చేస్తారంటే ఎమిరేట్స్ వెబ్సైట్కి వెళ్ళండి. సో ఎమిరేట్స్ వెబ్సైట్కి వెళ్తారు కదా. సో ఆల్రెడీ లాగిన్ అయిపోయి ఉంటుంది మన దాంతో, ఎందుకంటే లాగిన్ అవ్వలేదు అనుకోండి, నాకైతే ఏం గుర్తులేదనమాట. సో లాగిన్ పక్కా అయ్యింది, మంచిదే ఒక రకంగా. సో ఇక్కడ మీరు సర్చ్ ఫ్లైట్స్ దగ్గర ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఇలా వదిలేయండి అనమాట. ఇప్పుడు మీకు చెప్పబోయేది ఏంటి అంటే మనం స్టూడెంట్స్ అనమాట, యూఎస్కి వెళ్తున్నాం. సో స్టూడెంట్స్ అనే వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది. ఏ వెబ్సైట్ ఎవ్రీ ఫ్లైట్ ఆఫర్ చేస్తుంది, బట్ ఎమిరేట్స్లో మీకు చూపిస్తున్నాను అనమాట. స్టూడెంట్స్ అనే వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ అయితే ఉంటుంది, మనకి ఈజీగా 5,000 to 7,000 తగ్గుద్ది అనమాట. చూపిస్తాను. సో ఇక్కడ స్పెషల్ ఆఫర్స్లో వెళ్ళండి, బుక్లోకి వెళ్ళి. సో స్పెషల్ ఆఫర్స్ తర్వాత ఇక్కడ స్పెషల్ ఫీస్ అండ్ ఎక్స్ట్రాస్ ఫర్ స్టూడెంట్స్ క్లిక్ చేయండి. సో అగైన్ నెక్స్ట్ బుక్ నౌ. సో బుక్ నౌ తర్వాత ఇక్కడ 1 వే క్లిక్ చేసుకోండి.
ఎందుకంటే మనకి రౌండ్ ట్రిప్ అవసరం లేదు కాబట్టి. సో ఇక్కడ సేమ్ అగైన్ మీరు డెస్టినేషన్ ఎక్కడ నుంచి అనుకుంటున్నారో అక్కడ నుంచి నెక్స్ట్ అరైవల్ ఎయిర్పోర్ట్ నేను ఓర్లాండో అనుకుంటున్నాను కాబట్టి ఓర్లాండో, మీరు మీది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ డేట్స్ ఏదైతే డేట్ అనమాట. సో ఆగస్ట్ మనం ఎప్పుడు వెళ్దాం, ఆగస్ట్ 9th వెళ్దాం. సేమ్ ఎకానమీ పాసెంజర్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రమోషనల్ ఆఫర్స్లో స్టూడెంట్ అని ఆల్రెడీ అప్లై అయిపోయింది, ఇంకా సెర్చ్ చేయడమే. సో దెర్ ఆర్ నో ఫ్లైట్స్ ఆఫర్స్ ఫర్ ద డేట్ ఆన్ రూట్ యూ సెలెక్టెడ్. సో నాకు తెలిసి ఎమిరేట్స్లో అయిపోయినట్టు ఉన్నాయి ఆ రోజుకి. సో మళ్ళీ 1 వే పెట్టడం, మళ్ళీ 9th కాస్త ఇప్పుడు ఒక 4th or 10th పెడదాం ఫర్ సపోజ్. అండ్ ఇక్కడ +or-3 అని ఒకటి ఉంటుంది భయ్యా, అది కనిపించట్లేదు. సో అంటే 3 days అయినా పర్లేదు అటు ఇటుగా అన్నట్టుగా. సో మళ్ళీ చూద్దాం, అయ్యింది. సో ఇందులో చూసుకున్నట్లయితే మన స్టూడెంట్ డిస్కౌంట్ ఆఫర్ చేయబట్టి ఇక్కడ 92,800 అదే ఈ ప్రైస్కి వచ్చింది. ఒకవేళ స్టూడెంట్ కాకుండా ఇంకేదో అప్లై చేసినా సరే మనకి ఇంకా ఎక్కువ అయిపోయింది అనమాట. నెక్స్ట్ దిస్ ఐకాన్ ఇండికేట్స్ విచ్ టైప్ ఆఫ్ క్వాలిఫై ప్రమోషనల్ కోర్స్ స్టూడెంట్ ఫేస్ స్టూడెంట్ ఐడి ఈస్ రిక్వైర్డ్ టు ద ఎయిర్పోర్ట్. సో దానికి అర్థం ఏంటి అంటే స్టూడెంట్ ఐడి అనేది మ్యాండేటరీ అనమాట. సో ఇక్కడ మన స్టూడెంట్ ఐడి బదులు మనం ఏం చేస్తాం, I-20 ఆర్ కాలేజ్ అడ్మిషన్ లెటర్ ఉంటుంది కదా, అది పట్టుకెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇందులో లోయెస్ట్ ప్రైస్ అయితే 92,891 ఉందన్నమాట. సో ఇంకేం చేస్తాం, జస్ట్ క్లిక్ చేయడం, సెలెక్ట్ చేయడం, నెక్స్ట్ లోయెస్ట్ ప్రైస్ ఉంది కాబట్టి కంటిన్యూ టు పాసెంజర్స్. సో ఓకే నెక్స్ట్ మనది 2000 miles చూపిస్తుంది, వెల్ అండ్ గుడ్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఫర్ పాసెంజర్ 1 అని ఉంది కదా, ఇక్కడ మనం ఇంతకుముందు ఫ్లై దుబాయ్లో యూస్ చేసిన డీటెయిల్స్ యూస్ చేయాలంటే ఇది, లేదు ఇంకోలో బుక్ చేస్తున్నారు అంటే ఇది తీసి మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట. లైక్ టైటిల్ మిస్టర్ సంథింగ్ ఏదో మిస్టర్ పెట్టి సంథింగ్ డేట్ ఏదోటి, మంత్ ఏదోటి, ఇయర్ అయితే మాత్రం లైక్ కొంచెం బార్గా ఇవ్వాలి. సో లైక్ 999 ఓకే. సో ఇవన్నీ అవసరం లేదు. సో ఇవి మీరు ఎలా అంటే ఇది ఉంటుంది కదా బెనిఫిట్స్, ఈ ఏంటంటే ఈ ఫ్రీక్వెంట్ ఫ్లైయర్ అంటే ఇప్పుడు మనం 5,000 miles ట్రావెల్ చేస్తాం కదా యూఎస్కి వెళ్ళాలంటే. సో ఆ మైల్స్ అనేవి ఇందులో యాడ్ అవుతాయి అనమాట మనం ఇస్తే ఎయిర్లైన్ ప్రోగ్రామ్ ఇవన్నీ చేస్తే. సో అది మీకు కావాలి అంటే ఇక్కడ మీరు యూజ్ మై ఎమిరేట్స్ది చేసుకోవచ్చు. సో ఎమిరేట్స్లో అయితే ఇలా ఉంటుంది అనమాట. సో ఫ్రీక్వెంట్ ఫ్లైయర్ మైల్స్ సో సంథింగ్ అలా ఇచ్చేయచ్చు. వేరే వాళ్ళది కావాలంటే వాళ్ళది ఇవ్వచ్చు, లేదు అంటే డైరెక్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టియచ్చు. సో ఇక్కడ ఇంకా మందే ఇచ్చా అనమాట. సో ఇచ్చి నేను ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టా. సో అగైన్ కాంటాక్ట్ డీటెయిల్స్ దగ్గర అడుగుద్ది అనమాట. సో ఎవరిని కాంటాక్ట్ అవ్వాలని ఇక్కడ మీరు కావాలంటే మెయిల్ మార్చేసుకోవచ్చు, ఏదో ఒకటి మెయిల్. నెక్స్ట్ మొబైల్ నెంబర్ కూడా మార్చేసుకోవచ్చు మీకు తగ్గట్టుగా ఏదో ఒకటి. సో అది అయిపోయింది. సబ్స్క్రైబ్ టు ఎమిరేట్స్ స్పెషల్ ఆఫర్ అంత ఏం అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ వుడ్ యూ లైక్ టు యాడ్, ఇక్కడ చూసుకోండి. ఓకే, వుడ్ యూ లైక్ టు యాడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని ఉంది. సో మీరు కనుక ట్రావెలింగ్ బిజినెస్ పర్పస్ అయితే పక్కా ఎస్ అని కొట్టాలి, ఎందుకంటే కంపెనీ వాళ్ళు GST క్లెయిమ్ చేసుకుంటారు కాబట్టి. సో అవసరం లేదు ఇప్పుడు మన స్టూడెంట్గా ఉన్నప్పుడు. సో కంటిన్యూ టు ఆప్షన్స్. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఏం అలా చేస్తున్నారంటే బ్యాగేజ్ 2 into 23 kg. నెక్స్ట్ దుబాయ్ కనెక్ట్. సో మనకి ఇంకేమైనా లైక్ దుబాయ్లో ఒకవేళ స్టే ఎక్కువ అయితే వాళ్ళే బుకింగ్ అని చేయడం. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్, ఎకనామిక్ క్లాస్, డైనింగ్, స్టే కనెక్టెడ్, ఇంటర్నెట్, ఫుడ్ అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ వెళ్తే ఫస్ట్ చూస్ సీట్స్ అని ఉంటుంది. సో సీట్స్ మీద కనెక్ట్ చేద్దాం. సెలెక్ట్ సీట్ ఆల్రెడీ ఉంటుంది ఇందులో, మంచిగా ఉంది, ఖాళీగా ఉంది. సో 31 చేసుకుందాం. ఓకే, సరదాగా విండో సీట్ కదా మనకి ఎంతైనా ఉంటుంది. సేవ్ సెలక్షన్. అది ఏంటి మనం సెలెక్ట్ చేసుకుంది ఇందాక హైదరాబాద్ నుంచి దుబాయ్కి వెళ్ళేది, ఇప్పుడు దుబాయ్ నుంచి US వెళ్ళేది, అంటే ఓర్లాండో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేది. మళ్ళీ 31 ఖాళీగా ఉంది, సేమ్ సీటు ఖాళీ వేసుకున్నాం. బట్ ఏంటి అంటే నేను చూసిన దాని ప్రకారం సో ఇలా మీకు ఫ్లైట్ ఉంటే సో మ్యాక్సిమం ఇలాంటి ఫస్ట్ సీట్స్ ట్రై చేయండి అనమాట. ఎందుకంటే ఈ సీట్స్ ఉన్నవి ఏంటి అంటే లెగ్ రూమ్ ఎక్స్ట్రా వస్తాయి అనమాట. సో దానికి డబ్బులు మనం కట్టాలి.
సో ఇందులో అయితే లెగ్ రూమ్ వస్తుంది, బట్ డబ్బులు కట్టక్కర్లేదనమాట. ఇది నేను కొన్ని సీట్స్, ఆ ఫ్లైట్స్ యొక్క బ్లూ ప్రింట్ అన్నీ చూసి మాట్లాడుతున్నాను అనమాట. సో ఇవన్నీ నాకు తెలిసి ఫస్ట్ క్లాస్ అలాంటివి అయ్యి ఉంటాయి ఇవి. సో ఇవైతే కొంచెం లైక్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి. సో అలా అనమాట. సో మీకు కన్వీనియంట్ బట్టి అనమాట. సో ఇది ఏంటి, సో ఇది ఆరెంజ్ కలర్ ఏంటి, ట్విన్ సీట్స్ అంట, అంటే 2 సీట్లు ఉంటాయి తెలిసి. సో అదనమాట. సో ఏదో ఒకటి అలా సెలెక్ట్ చేసుకోండి మీకు నచ్చిన సీట్. మన సీట్స్ అయితే ఎప్పుడైనా మార్చేసుకోవచ్చు. సో అయ్యో ఈ సీట్ సెలెక్ట్ చేసుకున్నాం, అయ్యో విండో సీట్ సెలెక్ట్ చేసుకోలేదు అని బాధ అయితే పడక్కర్లేదు. సీట్స్ అయితే ఎప్పుడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సేవ్ సెలెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ కన్ఫర్మ్ సెలెక్షన్ కొట్టేస్తాం. సో సీట్స్ అయిపోయి నెక్స్ట్ బ్యాగేజ్, మీరు ఏదైనా ఎక్స్ట్రా బ్యాగేజ్ ఉందా మీకు అంటే ఇది చేసుకోవచ్చు అనమాట బ్యాగేజ్. సో నో ఎక్స్ట్రా బ్యాగేజ్ కాదు, 1 అడిషనల్ బ్యాగ్ తీసుకుంటే 12,500 ఇంక్లూడింగ్ 599 సో ఓకే. సో అలా అనమాట ఎడిషనల్ బ్యాగేజ్కి. సో కంటిన్యూ టు పేమెంట్. సో నెక్స్ట్ ఆప్షన్ అనమాట. సో కంటిన్యూ టు పేమెంట్. సో పేమెంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు చూసుకోవాలి, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ డీటెయిల్స్ చెక్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది, మన ఫ్లైట్ నెంబర్లు ఇవన్నీ అన్నమాట. సో ఇక్కడ చూపిస్తుంది వ్యూయర్ ఫ్లైట్ డీటెయిల్స్. సో హైదరాబాద్ నుంచి దుబాయ్ మన 9th సెలెక్ట్ చేసుకున్నామా 10th సంథింగ్ డేట్ చూపిస్తుంది, ఆ ఎయిర్ప్లేన్ నెంబర్లు చూపిస్తుంది, బోయింగ్. ఓకే గుడ్, వెల్ అండ్ గుడ్. సో నెక్స్ట్ ఏంటంటే ఫీ అనమాట. సో స్టూడెంట్గా ఉన్న బెనిఫిట్ ఏంటంటే క్యాన్సిలేషన్ ఛార్జెస్ జనరల్గా 9,000 ఉంటుంది. అంటే మీరు ఒకవేళ ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకున్నా రీస్కెడ్యూల్ చేసినా 9,000 ఎక్స్ట్రా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అదే స్టూడెంట్గా ఉంటే అదేం అవసరం లేదు అనమాట. ఒకవేళ ఇక్కడ నో షో పెనాల్టీ అని అన్నారు కదా. సో ఈ నో షో పెనాల్టీ అంటే ఒకవేళ మీరు క్యాన్సిల్ చేసుకోలేదు యాజ్ వెల్ యాజ్ రీస్కెడ్యూల్ చేసుకోలేదు అండ్ ఒకవేళ ఎయిర్పోర్ట్కి కూడా మీరు వెళ్ళలేదన్నమాట. సో అలాంటప్పుడు మీకు $100 కట్ అయిపోయి మిగతా డబ్బులు మీకు ఏ దాని నుంచి పేమెంట్ చేస్తారో దానికి వచ్చేస్తుంది అనమాట. సో ఇదనమాట ఆప్షన్స్. నెక్స్ట్ ఫేర్ బ్రేక్ డౌన్. సో ఇలా ఉంటుంది. ఫేర్ అయితే 63,000 అట. సో ఈ ట్యాక్స్లు ఛార్జీలకి అన్నీ కలిపే 92,000 ఎంత అయిపోయింది. సో నెక్స్ట్ అనమాట ఇక్కడ మీరు చూసుకుంటే ఇందాక ఫ్లై దుబాయ్కి ఎందుకు బ్రో డైరెక్ట్గా ఎమిరేట్స్కి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు, బట్ ఫ్లై దుబాయ్లో అది యూస్ చేయడం వల్ల మనకి 775 రూపీస్ తగ్గిందనమాట. సో ఎంత రూపాయి తగ్గినా డబ్బులు తగ్గినట్టే కదా బ్రో, అందుకని అనమాట చెప్పా. సో ఇది నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ అనమాట. సో ఈ క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్లో ఇక్కడ మీకు చెప్పాలన్నమాట, మీకు క్రెడిట్ కార్డ్ అయినట్టయితే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఎనేబుల్ చేసుకోండి అండ్ లిమిట్ అయితే 1 lakh వరకు ఇంక్రీజ్ చేసుకోండి. అండ్ డెబిట్ కార్డ్ అయినా సరే సేమ్ అలాగే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఎనేబుల్ చేసుకోండి, లిమిట్ ఇంక్రీజ్ చేసుకోండి అనమాట. అండ్ క్లిక్ టు పే అని ఉంది కదా, ఒక్కొక్కసారి ఈ కార్డు దగ్గర క్లిక్ టు పే అని అడుగుద్ది అనమాట. సో గో టు పేమెంట్ అని అడుగుతాం. సో ఇది పెట్టి సేమ్ ఇక్కడ మీ కార్డ్ డీటెయిల్స్ ఉంటాయి కదా, సో ఏవైతే ఉంటాయో ఆ కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి, ఇది మనకి ఇంకా లోడ్ అవ్వలేదు, ఓకే కార్డ్ నెంబరు ఎక్స్పైరీ సెక్యూరిటీ కోడ్ ఇచ్చి కంటిన్యూ కొట్టి క్యాన్సిల్ కొట్టడమే. సో అది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మీరు కంటిన్యూ టు కన్ఫర్మ్ అని కొట్టగానే మీకు ఓటీపీ వస్తుంది అనమాట. సేమ్ మనం ఆన్లైన్ అమెజాన్లో ఎలా ఆర్డర్ చేసుకుంటాం అలాగే ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ వచ్చిన తర్వాత మీరు ఆ ఓటీపీని ఎంటర్ చేయగానే ఇంకా ఫ్లైట్ టికెట్ కన్ఫర్మ్ అయిపోద్ది. అది అయిపోగానే మీకు మెయిల్కి మీ టికెట్ అనేవాడు పెట్టేస్తాడు అనమాట. సో అండ్ సో పర్సన్ ఇది వెళ్తున్నాడు ఈ డేటే అని చెప్పి. సో మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఆ టికెట్ నెక్స్ట్ ఏంటంటే I-20 అది చూపించి పట్టుకొని వెళ్తే సరిపోద్ది అనమాట. సో స్టూడెంట్గా ఉండడం వల్ల మనకు ఒక 5,000 to 10,000 వరకు తగ్గుద్ది అండ్ క్యాన్సిలేషన్ ఛార్జెస్ అలాంటివి అయితే అస్సలు ఏం పడవన్నమాట. సో అది గైస్, థ్యాంక్ యూ ఆల్.